పట్టించుకోవటాలు మేడం 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 రైట్ సైడ్ కూడా రాదు. పర్లేదు ఏం కాదు. चलो चलो शाम शरणम शरण శరణమయ్యప్ప రెండు చేతుల పైకెత్తి స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణములంటే మరణము లేదు శరణములంటే మరణము లేదు అయ్యప్ప నామం తారక మంత్రం స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప శరణం
శరణమయ్యప్ప 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 అందరూ తప్పట్లు తప్పండు ఒకసారి అందరూ తప్పట్లు శబరిగిరివాస దీపమంగళ జ్యోతి నమో నమో శివమంగళ జ్యోతి నమో 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 దివ్య శబరిగిరీశ నమో నమో దివ్య శబరిగిరీశ నమో నమో పూర్ణ నమో శబరిగిరివాస శబరిగిరివాస నిన్ను పూజింప నేనెంత వాడను నిన్ను పూజింప నేనెంత వాడను నన్ను పాలింప రావయ్య అయ్యప్ప నన్ను పాలింప రావయ్య అయ్యప్ప అయ్యప్ప హరే అయ్యప్ప పాయిమా అయ్యప్ప హరే అయ్యప్ప పాహిమా శబరి
అయ్యప్ప తిందగతో అయ్యప్ప తిందగతో ₹1,00,000 కూడా ఇస్తానని చెప్పి కూడా వారి ఉదారత్వంతో వచ్చిన దానికి జితేందర్ రెడ్డి అన్నస్వామి గారికి నేను ప్రత్యేకమైన అయ్యప్ప సేవా సంఘం నుంచి వారి కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ వారి జీవన అభివృద్ధి కూడా కోరుతున్న స్వామి శరణం స్వామి శరణం. మధ్యలో వచ్చి ఆడాలి. మధ్యలో ఓన్లీ కన్యస్వాములు. కింద దిగో కింద దిగో కింద దిగో కింద దిగో కింద దిగో. ప్రాంతాలంతా కూడా ఇప్పుడు మనం వాడుతున్నాం కదా వ్యాక్సిన్, అతి త్వరలో రాబోతుంది. ఆ వ్యాక్సిన్ అన్నమాట ఈ యొక్క వనమూలికలు. అలాంటి యొక్క యాగాన్ని సంకల్పించండి అని చెప్పి నేను భగవంతరావు గారికి చెప్పాను. మేము సమాజంలో డిస్కస్ చేస్తున్నామండి. ఎదర్ ఈరోజు కంక్లూడ్ కూడా అవ్వచ్చు అని చెప్పి నాకు ఇంటి ఇచ్చారు. భగవద్ అనుగ్రహంతో ఈ కార్తీక మాసములో శ్రీరమునకునుకొని కార్తీక మాసములో అయ్యప్ప స్వామి వారి ఎంత ఆనందంగా. దేవదేవో భవ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. హరి నారాయణ స్వామి నారాయణ. ఒకసారి మనం అందరం కూడా స్వామివారు మనకి ఆరోగ్యంగా ఇక్కడ నిలబెట్టాడు కాబట్టి ఆ విఠలుని స్మరణ చేసుకుంటూ ఒక్కసారి అందరూ లేచి నిలబడి పాండురంగ విఠలే హరి నారాయణ సత్యనారాయణ. లేచి నిలబడి అన్నామంటే ఏంటి? ఒక్కసారి అందరూ కూడా నాతో పాటు పాండురంగ విఠలే హరి నారాయణ.
స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప ఒకటవ మేటు రెండవ మేటు మూడవ మేటు నాలుగవ మేటు ఐదవ మేటు ఆరవ మేటు ఏడవ మేటు ఎనిమిదవ మేటు తొమ్మిదవ మేటు పదవ మేటు 11 మేటు 12 మేటు 13 మేటు 14 మేటు 15 మేటు 16 మేటు 17 మేటు కొన్ని 10 నెక్కమడి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ సదాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం సదరీశ మంగళం శాస్త్రాయ మంగళం ఎదుగుచే వారికి నిత్య జయ మంగళం నిన్ను తలచే వారికి నిత్య శుభ మంగళం హరిమర్దనం నిత్యనర్దనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి ప్రియం. తెలిసిన వాళ్ళందరూ పడండి. శ్రీచరణ ప్రియం చింతిత ప్రదం శృతి విభూషణం సాధు జీవనం శృతి మనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. నిదురపోవయ్యా మరల మేము పిలుచు వరకు నిదురపోవయ్యా నిదురపోవయ్యా అయ్యప్ప నిదురపోవయ్యా అయ్యప్ప మరల మేము పిలుచు వరకు. శ్రీ ధర్మశాస్త్ర నియమాలు పాటిస్తూ కొండలన్నీ దాటి దాటి అయ్యనే చూడాలి. ఈ పాట ఎవరైనా విన్నారా ఎప్పుడైనా? బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రాసింది, యేసుదాస్ గారు పాడినట్టు. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణమయ్యప్ప. మాటను మళ్ళొక్కసారి మన మంత్రివర్యులు గుర్తు చేశారు. చాలా సంతోషం. అన్వేషణ ఇద్దరికి మన గురుస్వామి చైర్మన్ కి చేస్తే సమాజం మొత్తం అందరికీ చేసినట్టే. ఒకసారి సమాజం వాళ్ళందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నారు. మన దేవాలయం అర్చకులు అన్వేష్ గురుస్వామి, బ్రహ్మశ్రీ అన్వేష్ గురుస్వామి గారికి మన మంత్రి గారి చేతుల మీదుగా, మరియు జితేంద్ర గారికి కూడా చాలా రోజుల కోరిక ఆయనకి. ఒకసారి రండి, ముందుకు రండి. సమాజం ఒకసారి ఈ సమాజం వాళ్ళందరినీ గట్టిగా కరచడానికి వెంటనే భజన ఉంటుంది, పడి ఉంటుంది అందరికి కూడా.
సమాజం వాళ్ళు చేస్తున్నటువంటి దేశంలోనే అయ్యప్ప స్వామి దీక్ష అంటే చాలా కఠోరమైనటువంటి దీక్ష ఇది. ఎన్నో నియమ నిబంధనలు ఉన్నటువంటి గొప్ప దీక్ష ఇది. కేవలం ఇది పూజ చేసి 40 రోజులు దీక్ష చేస్తే మాత్రమే, ఆ దీక్ష కొరకు 40 రోజుల గురించి మాత్రమే ఉన్నది కాదు ఇది. భగవంతుడు మనిషిలో ఒక మార్పు రావాలి, మనసులో ఈర్ష్య ద్వేషాలు అనేటివి పోవాలి, మనిషిగా జీవించాలి. మనిషిగా జీవించాలంటే, ఒక మానవత్వంతో జీవించాలంటే, గొప్ప పరివర్తన రావాలంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక 40 రోజులు ఈ దీక్ష చేసినట్లయితే మనిషిలో ఉన్నటువంటి చెడు మలినం అంతా పట్టుకుపోతుంది. నేను గొప్పవాడిని, నేను పేదవాడిని, నా కులం గొప్పది, నా ఆస్తులు గొప్పవి అనుకునే వాళ్ళందరూ కూడా, మనుషులందరూ ఒకటే, సమాజంలో మనిషి అనేది జీవి, అందరితో సమానంగా ఉండాలి అనేటువంటిది ఈ పూజా కార్యక్రమం తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక గొప్ప యజమాని ఉంటాడు మాల వేసుకొని, అందులో పనిచేసే చిన్న పనివాడు ఉంటాడు. వెనక ఒక 2 నిమిషాలు అందరూ సహకరించాలి దయచేసి. ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు మంత్రి గారు, వినండి దయచేసి. పనివాడు ఉంటాడు, కానీ మామూలు సమయంలో ఆ పనివాడిని ఏం రాయికరా లేకపోతే పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. కానీ మాల వేసిన తర్వాత స్వామి రా అంటాడు. సరే, ఒక ఈగో ఉన్న వ్యక్తి ఉంటే జనంలో మొక్కకపోవచ్చు, కానీ రూమ్లో పూజ చేసేటప్పుడు మాత్రం ఇద్దరు మొక్కుంటారు. మొక్కున్న తర్వాత మెల్లమెల్లగా ఆయనలోన మార్పు వచ్చేస్తుంది. ఆయన నేను తప్పు చేస్తున్నా స్వామి, నేను అందరం సమానమే కదని మళ్ళీ మాల వేసుకొని పోయేటప్పుడైనా మళ్ళీ ఒకరు మొక్కుంటారు. అంటే మనిషిలో ఉన్నటువంటి దేశము అన్నీ పోతాయి. ప్రతిరోజు అన్నదానం చేస్తుంటారు. అన్నదానం చేస్తుంటే కూడా అన్నం దానం చేయడం, ప్లస్ ఏ దీక్షలో కూడా తీసే ఇస్తరాకులు ఒక యాక్షన్ చేయరు. కానీ అయ్యప్ప స్వామి దీక్షలో మాత్రం పంబల కూడా 1000 లక్షల రూపాయలతో యాక్షన్ చేసి ఇస్తరాకులు తీసి నెత్తిన పెట్టుకొని పోయి మనం చేస్తుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంటికి వచ్చిన అతిథికి కూడా అట్లా గౌరవించాలి, చాలా మనసులో అందరూ ఈక్వల్ ఉండాలి అనేటువంటిది గొప్ప మార్పు. ఎప్పుడే కానీ మనిషిలో మీరు చూడండి, తృప్తి అనేది ఉండాలి. తృప్తి అనేది మనిషిలో ఉంటే ఏంటంటే ఏదున్నా గొప్పనే అనిపిస్తుంది. మనిషి జీవితం అనేది చాలా చిన్నది, మహా అంటే 0 to 100 years. పుట్టినవాడు గిట్ట కదా పని చెప్పి అనుకుంటాం, తెలుసు ప్రతి ఒక్కరికి. పుట్టిన తర్వాత మనం ఉండేటువంటి జీవితంలో మనం ఏం చేసినాం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. పుట్టడం గొప్ప కాదు, పుట్టిన తర్వాత చిరస్థాయిగా మిగిలిపోయే పనులు ఏం చేసినాము అనేది గొప్ప. చేస్తే సహాయం చేయాలి, లేకపోతే సహాయం చేయకుండా సరే మౌనంగా ఉండాలి. కానీ అపకారం మాత్రం చేయదు. సహాయం చేయండి కానీ కీడు మాత్రం చేయకండి. కీడు చేయడం కూడా చాలా గొప్పడే. ఇంట్లో తిను, మంచిగా పండుకో, హ్యాపీగా నీ భార్య పిల్లల్ని చూసుకో, పక్కన పట్టించుకో. కానీ ఎవరైతే పట్టించుకుంటో నువ్వు లాగుతుంటో చూడు, అది చేస్తే సహాయం చేయి 10 మందికి. లేదంటే సాయం చేసే వ్యక్తిని అన్నా సహకరించు, లేదంటే కాముండు, కానీ చెడు మాత్రం చేయదు. దేవుణ్ణి మొక్కి పూజలు చేసి ఉపవాసాలు ఉంటే మాత్రమే గొప్ప ముఖ్యం కలుగుతాయని మాత్రం భ్రమది. 2, 1 పూజలు చేయడము, దేవుని మొక్కడము, నిష్ఠతో ఉండడము ఒక ఎత్తు, దాన్ని ఆచరించడం కూడా ఒక ఎత్తు. ఇది దీక్ష అనేది 40 రోజులు మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు. నీలోన ప్రవర్తన రావాలని భగవంతుడు 40 రోజుల దీక్ష చేస్తే ఆటోమేటిక్గా మిగతా రోజులలో కూడా నీకు మార్పు వస్తుంది అనేటువంటిది భగవంతుని గొప్ప, మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప పూజలు ఉన్నటువంటి గొప్ప ఫలితం అది. ఇంట్లో కూడా ఎంతమంది మరి కరోనా సమయంలో తల్లిదండ్రులను జాగ్రత్తగా ఎవరు చూసుకున్నారు అనేది ఆలోచన చేయాలి. భగవంతుడు అయ్యప్ప స్వామి కన్నా గొప్ప భగవంతుడు ఎవరంటే తల్లిదండ్రి అనే వాళ్ళే దైవం. తల్లిదండ్రిని ఎవరైతే గౌరవిస్తారో అయ్యప్ప స్వామి దగ్గరికి పోయినప్పుడు కూడా ఆయన మోక్షం ఉంటుంది. తల్లికి అన్నం పెట్టకుండా, తండ్రిని పట్టించుకోకుండా, తల్లిదండ్రికి కరోనా వస్తే కూడా ఎక్కడో జైన్ చేయించి దూరం పెట్టి
అంటి ముట్టినట్లుండి చాలామంది చనిపోయిన సందర్భంలో ముట్టుకోని వాళ్ళు పోని వాళ్ళు ఉన్నారు, ఇంట్లోకి రానియకుండా ఎక్కడ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ చేసి దేవుని దగ్గర ఏదైనా దేవుని దగ్గర మొక్కితే, మరి దళితుడా నీ జన్మించిన తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినావు, నీ స్వార్థం గురించి ఏం మొక్కుతున్నావు? నాకు బంగారం కావాలి, నాకు ఇల్లు కావాలి, లేకపోతే నా కొడుకుకు ఐఏఎస్ రావాలి, డాక్టర్ రావాలి, లేకపోతే పెద్ద డబ్బులు రావాలి అని మొక్కుతున్నావు. కానీ నీవు మొక్కే మొక్కుల అధర్మం ఉందని అంటారు. కనుక దేవుడు మన ముక్తి ఏది ఇయ్యడు, గుర్తుపెట్టుకోండి. మొక్కితే ఇచ్చినట్టుంటే మొత్తం మన అయ్యగారికే ఇస్తాడు. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, లేకపోతే టాటా బిర్యాలకు కావాలని అంటే చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. అట్లా అయ్యేది ఇచ్చేది కావాలి. మనం చేసే పనిని బట్టి మనకు ఫలితాలు ఏంటి వస్తుంది. చదువుకుంటారు, చదివితే ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాస్తే ఆటోమేటిక్గా పాస్ అవుతుంది. ఏం చదవకుండా మా మొక్కి అనుకో అవుతుందా? రాదు. ఒకసారి ఎవడో చెప్తే రాసి వచ్చినా మళ్ళీ సార్ తట్టుకుని పడిపోతాం. అట్లనే ఇది కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. మనలోన ఎన్నో మార్పులు తెచ్చుకొని మనం సహజంగా ముందుకు పోవాలి. ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ అనేది అనేక కష్టాల్లో ఉండేది. 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది. నేను జితేంద్రన్న మేమందరం గత ఎలక్షన్ తిరిగేటప్పుడు మన వెంకటేశ్వర కాలనీకి వెళ్తే సురేష్ అనే ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్, వాళ్ళ భార్య చెప్పింది 14 డేస్కి ఒకసారి వస్తే చాలు ఒక వారం రోజులకు నీళ్ళు ఇప్పిస్తే చాలని అనుకున్నాం. కానీ ఈరోజు రోజు కొన్ని ఏర్లకు వస్తున్నాయి, ఒక రోజు తప్పించి కొన్ని రోజులు వస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నమే కలెక్టర్ గారితో జనవరి నుంచి డైలీ ఇచ్చే వాటర్ చేద్దాము, ప్లాన్ చేయాలి చూడండి అని చెప్పింది. అంటే అట్లా నేను చెప్పుకుంటూ పోతే అందరం, నేను సాధించింది ఏం కాదు, ఇది మీ అందరి ఫలితమే. కనుక సో ఇది న్యూ ఇయర్ కానుక. అందరం కూడా ఒక మంచి మహబూబ్నగర్ను అభివృద్ధి చేసుకుందాం, మంచికి అందరం ఒక చేయి కలుసుకుందాం. దీన్ని ఒక కులాలను మతాలను రాజకీయాలకు ఉపయోగించకుండా అభివృద్ధికి ఉపయోగపడేటట్లు ఖచ్చితంగా చేద్దాం. మంచిని మంచిగానే మీరు గ్రహించండి. ఖచ్చితంగా మీ వెంట అయ్యప్ప స్వామి ముందర చెప్తున్నా, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మహబూబ్నగర్ అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, కుల మతాలని పోవడానికి కట్టుబడి 100% మహబూబ్నగర్ అనగానే తెలంగాణ చిత్రపటంలో షబాస్ మహబూబ్నగర్ అనేటట్లు చేయడమే లక్ష్యంగా గ్యారెంటీగా చేస్తా.